చిన్న చిన్న జలుబులకి, దగ్గులకి మందులు పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చాలా కేర్ మాత్రం ఇవ్వాలి. అదెలా అన్నది ఈరోజు పిల్లల పెంపకంలో చూద్దాం. హాయ్! నేను మీ డాక్టర్ లీల, యువర్ ఎవ్రీడే వుమెన్స్ డాక్టర్. చిన్న పిల్లలకు జలుబొచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు వేడిగానే ఉంటుంది. కంగారు పడొద్దు. అయితే అసలు జ్వరం లేదు, జలుబు మాత్రమే అన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ హైడ్రేటెడ్‌గా ఉంచాలి వాళ్ళని. అంటే ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి. గోరువెచ్చటి నీళ్లు, జావలు, సగ్గుబియ్యం జావ, రాగి జావ అలాగా అన్నం కూడా జావలా చేసి అలాగా. అలాగే ఒకవేళ కనుక ఆళ్ళు బ్రెస్ట్ ఫీడ్ మీద ఉంటే బ్రెస్ట్ ఫీడ్, ఫార్ములా మిల్క్ ఏదైతే అది చిన్న చిన్న ఇంటర్వెల్స్‌లో అలా కంటిన్యూయస్‌గా ఇస్తూ ఉండండి. బాగా డ్రైగా ఉన్న ప్రదేశాల్లో ఉన్నా, లేదా ఏసీ ఏసే అలవాటు ఉన్నా కూడా కంపల్సరీగా హ్యూమిడిఫైయర్ కానీ, వేపరైజర్ కానీ రూమ్‌లో పెట్టుకోవాలి. అంటే ఎయిర్ డ్రైగా ఉన్నప్పుడు హ్యూమిడిఫైయర్ దాన్ని కొంచెం మాయిస్ట్‌గా చేస్తదనమాట. ఈ డ్రైనెస్‌ని అది బ్యాలెన్స్ చేస్తది. అప్పుడు ముక్కులు ఎండిపోకుండా ఉంటాయి. నోరు తడారిపోకుండా ఉంటుంది. అందుకని హ్యూమిడిఫైయర్ కానీ, వేపరైజర్ కానీ రూమ్‌లో ఉండేలా చూసుకోండి. పిల్లలకి ఈ టైంలో రెస్ట్ చాలా అవసరం. బాగా మంచిగా పడుకోనివ్వండి. అలాగే జలుబున్నప్పుడు దగ్గుతా ఉంటారు. ఆ దగ్గు చాలా డ్రైగా ఉంటుంది. అదెందుకు అంటే దాన్ని పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాం. అది ఇక్కడ అంగిట్లో ఈ కోల్డ్ వల్ల వాళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేసి, వాళ్ళ కొండనాలిక దగ్గర ఇరిటేషన్ వచ్చేసి విపరీతంగా దగ్గుతా ఉంటారు. ముక్కేమో డ్రై అయిపోతది. అయితే వాళ్ళకది క్లియర్ అవ్వాలి అనంటే ఇలాంటి నాసల్ డ్రాప్స్ వాడాలి. నాసల్ డ్రాప్స్, బేబీ సెలైన్ డ్రాప్స్ అంటాం వీటిని. అలాగే టిప్ చూడండి ఇలా ఉంది. ఇలాంటివి వాడితే మీకు ఈజీగా ఉంటుంది. ట్రావెల్ టైమ్‌లో కూడా వీళ్ళ ముక్కులో ఇలా పెట్టి చేయొచ్చనమాట. చూడండి ఇలా. సో, మీకీ లింక్ కావాలంటే చెప్పండి. ఇది కూడా నేను పంపిస్తాను. అన్నిటికన్నా ముఖ్యం మీరు చేతులు కడుక్కోవటం. ఆ పిల్లల్ని ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కునే మిగిలిన పిల్లల దగ్గరికెళ్ళండి. లేకపోతే ఇన్ఫెక్షన్ ఇల్లు మొత్తం వచ్చేస్తది. అందరిని చుట్టబెట్టి కానీ బయటికెళ్ళదు. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకకుండా చూసుకోండి. కొన్ని మనం చేయకూడనివి కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే కాఫ్ సిరప్స్ ఎక్కువ వాడొద్దు. కొన్ని సేఫ్ కూడా కాదు. ఇంకొకటి యాంటీబయాటిక్స్ అస్సలు వాడొద్దు. వైరస్‌ల మీద ఏం పనిచేస్తాయి చెప్పండి యాంటీబయాటిక్స్. తర్వాత పిల్లలు తినట్లేదు కదా అని చెప్పి కడుపు మార్చకండి. వాళ్ళ మీద విసుక్కోవటం అవి చేయకండి. గొంతు క్యాక్టస్ లాగా ఉంటది. ముళ్ళు ముళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉంటది? అలాగా. అందుకని వాళ్ళకి ఈజీగా మింగగలిగేయి ఇవ్వండి. ఫ్రీక్వెంట్ మీల్స్‌లో ఇవ్వండి. అన్నిటికన్నా ఇంకొకటి పిల్లల్ని స్కూలుకి త్వరగా పంపించాలన్న కంగారులో ఉండకండి. ఒకటి వీళ్ళు రికవర్ అవ్వకుండా మళ్ళీ త్వరగా వచ్చేస్తది వీళ్ళకి. అంటే తిరగబడతది. 2 మిగిలిన పిల్లలకి అంటుకుంటది కదా! అందుకని జలుబు, జ్వరాలు తగ్గాక ఒక రోజు ఆగి వాళ్ళు బావున్నాక మామూలుగా తింటున్న తర్వాతే వాళ్ళని స్కూలుకి పంపించండి మళ్ళీ. పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్‌కి పరిగెత్తాలి అన్నది నేను మీకు నెక్స్ట్ రీల్‌లో చెప్తా. అందుకని కంపల్సరీగా ఫాలో చేయండి. మీకున్న కంగారు కాస్త తగ్గింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అతిగా కంగారు పడే అమ్మలకి షేర్ చేయండి. మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. సేవ్ చేసుకోండి. ఇది 4 పార్ట్ సీరీస్. అందుకని నెబులైజర్‌ల గురించి వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫాలో చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.